వివాదాలకు కేర్ ఆఫ్ గా మారారు గౌతమ్ అదానీ. ఇప్పటికే అమెరికాలో కేసుతో సతమతమవుతున్న ఆయనకు సొంత దేశంలోనూ చిక్కులు తప్పడం లేదు. అదానీపై విచారణ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తుండగానే మరికొందరు సుప్రీంకోర్టు మెట్లెక్కడం హాట్ టాపిక్ గా మారింది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరిన అదానీ ముడుపుల వ్యవహారం ఏ టర్న్ తీసుకోనుంది? గౌతమ్ అదానీ భారత ఆర్థిక వ్యవస్థ, భారత రాజకీయ రంగంలో దాదాపుగా విడదీయలేని పేరు. వరల్డ్ వైడ్ గా గొప్ప బిజినెస్ మ్యాన్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే భారత్ మాత్రం ఆయన పెద్ద అవినీతి పరుడని దుమ్మెత్తు పోస్తూ ఉంటుంది. కానీ అలాంటి వ్యక్తిపై మన దగ్గర మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఆయన వెనకాల బీజేపీ ఉందని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా కమలనాథులు ఎన్నడూ నోరు మెదపలేదు. అలాంటి అదానీపై ఈసారి అమెరికాలో కేసు ఫైల్ అయింది. ఇలాంటి కేసు కాదు, లంచాల కేసు. ఇది భారత రాజకీయాలను, స్టాక్ మార్కెట్లని షేక్ చేసింది. ఇంకేముంది, ఇంత జరిగితే వ్యవహారం కోర్టుకే కదా ఎక్కింది. అదానీ వ్యవహారం ఏంటో బరాబర్ తేల్చాలని దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు విశాల్ తివారీ అనే వ్యక్తి. సోలార్ పవర్ ఒప్పందాల కేసు వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఈ ముడుపుల వ్యవహారంపై విచారణ చేపట్టాలంటూ విశాల్ తివారీ పిటిషన్ వేశారు. సోలార్ ఎనర్జీ ఒప్పందాల కోసం అదానీ కంపెనీ లంచం ఆఫర్ చేసిందని, ఇందులో అమెరికాకు చెందిన పెట్టుబడులు ఇన్వెస్ట్ చేశారని అమెరికాలో కేసు నమోదైంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విశాల్ తివారీ హిండెన్బర్గ్ రిపోర్టు పైన దర్యాప్తు కోరారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టాలని మెన్షన్ చేశారు. అదానీ వ్యవహారం కోర్టుకు వెళ్లడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా హిండెన్బర్గ్ రిపోర్టుపై దర్యాప్తు కోరుతూ విశాల్ తివారీతో పాటు పలువురు పిటిషన్ వేశారు. కానీ ఈ కేసును దర్యాప్తు చేసిన సెబీ సరైన ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలు అని తేల్చడంతో సెబీ దర్యాప్తును కోర్టు సమర్థించింది. ఆ తర్వాత అదానీ గ్రూప్ షేర్లు అమాంతం పెరిగాయి. ఇప్పుడు మరోసారి అదానీ వ్యవహారం కోర్టుకు ఎక్కడంతో ఏం చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. భారత్లో సోలార్ ఎనర్జీ ఒప్పందాల కోసం అదానీ గ్రూప్ 2029 కోట్ల లంచం ఆఫర్ చేశారని అమెరికాలోనే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆరోపించింది. ఇందులో ఏకంగా 1750 కోట్లు అప్పటి ఏపీ ప్రభుత్వంలోనే కీలకమైన వ్యక్తికి చెల్లించారని ప్రకటించింది. ఈ ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైంది. ఇంకేముంది, అమెరికా నుంచి ఈ మంటలు ఏపీకి అంటుకున్నాయి. ఓవైపు అదానీ గ్రూప్ షేర్లు పతనమవ్వడం, అదానీ ప్రాజెక్టులను ఆయా దేశాలు రద్దు చేసుకోవడం చకచకా జరిగిపోతున్నాయి. సొంత దేశంలోనే అదానీపై విమర్శలు భగ్గుమన్నాయి. ఇక సోమవారం నుంచి మొదలయ్యే పార్లమెంటు సభా సమావేశాల్లో కూడా అదానీ ప్రస్తావన తీసుకురానున్నాయి విపక్షాలు. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్ ప్రకటన చేసింది. మరి ఈ వ్యవహారాన్ని అధికారిక పార్టీ ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు అదానీపై వస్తున్న ఆరోపణల్లో నిగ్గు తేల్చాలని సుప్రీం తలుపు తట్టారు పిటిషనర్లు. దీంతో అందరి చూపు సుప్రీం వైపే ఉంది. ఇక న్యాయస్థానం ఏం చెప్పబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.